Hello everyone, welcome back to the channel The Guidance Pro. ఈ రోజు మనం హ్యూమన్ బాడీలోని మోస్ట్ వైటల్ ఆర్గన్ అయిన హార్ట్ గురించి, అది ఎలా బిల్డ్ అయింది, ఎలా వర్క్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. హార్ట్ లొకేషన్ అండ్ సైజ్. హార్ట్ థొరాసిక్ క్యావిటీలో లంగ్స్ మధ్య కొంచెం లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయి ఉంటుంది. ఇది మీ పిడికిలి సైజ్లో ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేసి 1 పౌండ్ కంటే తక్కువ ఉంటుంది. అనాటమీ ఆఫ్ ద హార్ట్ చూసుకుంటే హార్ట్కి 4 ఛాంబర్స్ ఉంటాయి. రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. రైట్ సైడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ పంప్ అవుతుంది. హార్ట్లో 4 వాల్వ్స్ ఉంటాయి. ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మిట్రల్ వాల్వ్ అండ్ అయార్టిక్ వాల్వ్. బ్లడ్ సర్క్యులేషన్ పాత్వే. పల్మనరీ సర్క్యులేషన్ హార్ట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి పంప్ చేస్తుంది. అక్కడ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. అలాగే సిస్టమిక్ సర్క్యులేషన్, ఈ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్కి ఫ్లో అవుతుంది. అక్కడ నుంచి మిగిలిన బాడీ పార్ట్స్కి బ్లడ్ పంప్ అవుతుంది. ఇదే సిస్టమిక్ సర్క్యులేషన్. ఇదే ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ మన ఆర్గాన్స్ అండ్ టిష్యూస్కి డెలివరీ చేస్తుంది. న్యాచురల్ పేస్ మేకర్ అని పిలువబడే సైనో అట్రియల్ నోడ్ SA నోడ్ నుంచి ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ద్వారా హార్ట్ బీట్ అవుతుంది. ఈ ఇంపల్సెస్ SA నోడ్ నుంచి అట్రియోవెంట్రిక్యులర్ నోడ్ AV నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిస్ ద్వారా పర్కింజే ఫైబర్స్కి ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ట్రావెల్ అవుతాయి. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫస్ట్ ఏట్రియాని కాంట్రాక్ట్ చేస్తుంది, ఆ తర్వాత వెంట్రికల్స్ని కాంట్రాక్ట్ చేస్తుంది. అలా లబ్ డబ్ అనే సౌండ్ వస్తుంది. డిసీజెస్ ఆఫ్ ద హార్ట్. అరిథ్మియాసిస్ అంటే హార్ట్ రిథమ్ అబ్నార్మల్గా ఉంటే అరిథ్మియాసిస్ అంటాం. బ్రాడికార్డియా హార్ట్ రేట్ నార్మల్ కంటే తక్కువ ఉంటే అంటే లెస్ దెన్ 60 బీట్స్ పర్ మినిట్ ఉంటే బ్రాడికార్డియా. అండ్ టాకికార్డియా హార్ట్ రేట్ నార్మల్ కంటే ఎక్కువ ఉంటే అంటే గ్రేటర్ దెన్ 100 బీట్స్ పర్ మినిట్. బ్లడ్ ప్రెషర్ అబ్నార్మాలిటీస్. హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్ అండ్ తక్కువ ఉంటే హైపోటెన్షన్. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, దీన్నే హార్ట్ అటాక్ అంటారు. హార్ట్కి బ్లడ్ ఫ్లో సరిగా లేకుంటే లేదా డిస్టర్బ్ అవుతే హార్ట్ అటాక్ అవుతుంది. నెక్స్ట్ కార్డియాక్ అరెస్ట్, సడన్ స్టాపింగ్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ కొట్టుకోవడం సడన్గా ఆగిపోతే అదే కార్డియాక్ అరెస్ట్. నెక్స్ట్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, కావాల్సిన అమౌంట్ ఆఫ్ బ్లడ్ హార్ట్ పంప్ చేయకుంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. నెక్స్ట్ హై కొలెస్ట్రాల్. ఇవన్నీ డిసీజెస్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ హెల్తీగా ఉండడానికి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి అండ్ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.